ఇక నేడు రేపు కలెక్టర్ల సదస్సు, భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారాలలో సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. 6 నెలల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటు, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న 4 నెలల్లో ఎలాంటి లక్ష్యాలతో పనిచేయాలన్న అంశంపై చర్చిస్తారు. ఇక బుధవారం ఉదయం 10:30 సమావేశం మొదలవుతుంది. మొదటి రోజు ఆర్టీజీఎస్, వినతుల పరిష్కారం, గ్రామ వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్, ప్రజల్లో సానుకూల దృక్పథం వంటి అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, పశువర్ధక, ఉద్యాన, పౌర సరఫరాలు, అటవీ, జలవనరులు, పంచాయతీరాజ్ వంటి శాఖలపై సమీక్షిస్తారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు శాంతి భద్రతలపై సమీక్ష ఉంటుంది. ఇక గురువారం పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, విద్యుత్తు, మానవ వనరులు, రవాణా, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాలపై సమీక్ష నిర్వహిస్తారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన 6 నెలల వ్యవధిలో జరుగుతున్న రెండో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఇది. 2019-24 మధ్య వైకాపా హయాంలో ఒకేసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించడం గమనార్హం.